ప్రజా రాజధాని, మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి మరి పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి అలాగే గజెట్ ఫామ్లో మరి బయటకు వచ్చినందుకు ప్రజలందరూ కూడా ఆంధ్రులు ఎక్కడ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇది మరి రైతులు చేసిన త్యాగాలు, ఆడవారు మరి రోడ్డు మీదకి వచ్చి మరి పాదయాత్రలు చేయడం కానివ్వండి, లాఠీ దెబ్బలు తినడం కానీ ఇవన్నీ చూసాం. మరి అప్పుడు అమరావతి విషయంలో పాదయాత్ర చేసినప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు మరి ఆ వీడియోస్ చూసి చాలా మందికి వారికి కాళ్ళకి చెప్పులు కానీ షూస్ కానీ లేకుండా వారు పాదయాత్ర చేశారు. మరి అప్పుడు మన జిల్లా అధ్యక్షులైన గడ్డి గారితో మాట్లాడి మరి వారి యొక్క సలహా తీసుకొని ఎవరైతే మరి పాదయాత్ర చేస్తున్నారో వారికి షూస్ కూడా పంపించడం జరిగింది. అది మరి అప్పుడు ఆ షూస్ డిస్ట్రిబ్యూషన్ కూడా గుంటూరులో నాకు గుర్తు అక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాగ ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు భూములు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఒంటి మీద బంగారం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఎన్నో త్యాగాల మధ్యన మరి ఈ యొక్క అమరావతి రాజధాని మనం సంపాదించుకున్నాం. అలాగే మరి ఆనాడు చూస్తే మరి ఎంతో ఒత్తిడిలో అప్పుడు మరి లెజిస్లేటివ్ కౌన్సిల్లో షరీఫ్ గారి మీద ఎంత ఒత్తిడి ఉన్నా మరి ఇది ఉన్నా కూడా ఎప్పుడు మరి ఆయన ఆ రోజున 10 సార్లు కంటే ఎక్కువసారి నమాజ్ చేసుకున్నారు. మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అక్కడ బిల్ పాస్ అవ్వకుండా శాసన మండలిలో ఆపడం చూశారు. మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి పోటీలను కూర్చొని అక్కడ ఒక పిల్లర్లాగా నుంచొని మరి షరీఫ్ గారు ఎటువంటి ఒత్తిడి లొంగకుండా మరి ఆనాడు అమరావతి విషయంలో వారు సపోర్ట్ చేసిన దానికి నిజంగా అందరూ కూడా మరి షరీఫ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అలాగే మరి ఆంధ్రులు ఎప్పటి నుంచో కలగంటున్నారు, మరి మనము సపరేట్ స్టేట్ అయిన తర్వాత మనకి సరైన రాజధాని లేదు. మరి గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు చెప్పి ఒక రాజధాని కూడా కట్టలేదు. మరి ఈనాడు అమరావతి రాజధాని మరి లీగల్ సాంక్టిటీ తెచ్చుకున్న తర్వాత మరి కొత్తగా మావిగన్ అంటారు. నేను లోకేష్ గారు చెప్పినట్టు మాలో మోసం, వీలో విధ్వంసం, గన్ కల్చర్, ఇది మావిగానికి అర్థం. అంతేగాని ప్రజలకి ఏదో మంచి చేద్దామని లేదన్నట్టుగా నేను లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఏదైనా కూడా మరి ఆఖరికి ప్రజలు కోరుకుంది, ప్రజలు కలగంది జిల్లాలకి మధ్యలో ఉండాలని చెప్పి అమరావతిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే బయట దేశాల్లో కూడా ఈ యొక్క అమరావతిని స్వాగతిస్తూ పండుగలు చేసుకుంటున్నారు. మరి మరొకసారి ఎవరైతే ఈ యొక్క త్యాగాల్లో అలాగే ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్నారో వారందరూ కూడా నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు జంగారగూడ టౌన్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు.